విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల అటెండెన్స్ నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపేయడం, ఇలా పలు ఆరోపణల కింద సినీ నటుడు మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ 17 లక్షల రూపాయల జరిమానా విధించగా వర్సిటీ ఆ సొమ్ము చెల్లించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26,52,52,872 రూపాయలను తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. 2022-23 నుంచి గత ఏడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం అదనంగా 26,17,00,000 వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. అలాగే విశ్వవిద్యాలయం అనుమతి, గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీఏహెచ్పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్స్కు సిఫార్సు చేసింది. తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ 2022లో మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటి వరకు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లలో 70%, ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లోని 35% సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. వీటికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ ఫీజులను నిర్ణయిస్తుంది. ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ నిర్ణయించిన ఫీజుల్నే వసూలు చేయాలి. కానీ విశ్వవిద్యాలయంలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఎప్పుడూ ఉండని వారి నుంచి మెస్ ఛార్జీలు వసూలు చేస్తోందని పేర్కొంది. ఈ ఫిర్యాదుల మేరకు కమిషన్ 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై ఆ విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఉన్నత న్యాయస్థానం గత నెల 26న 3 వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.